సినిమా చూశారు కదా, అలాగే జెంటిల్మెన్ సినిమా చూశారు కదా, సేమ్ కమ్ బ్యాక్ మళ్ళీ శంకర్ ఇస్ కమ్ బ్యాక్ విత్ గేమ్ చేంజర్ సూపర్. ఫస్ట్ హాఫ్ లో అయితే రామ్ చరణ్ 3 క్యారెక్టర్స్ అయితే హై ఎలివేషన్, ఐఏఎస్ ఐపీఎస్ క్యారెక్టర్ అయితే సూపర్ గా ఉంది. లవర్ బాయ్ క్యారెక్టర్ కూడా గూస్ బంప్ తెప్పించి క్యారెక్టర్ తెప్పించారు అన్న. సినిమా అయితే హైలైట్ అన్న, మామూలుగా లేదన్నా. 53,000 కోట్ల పక్క, 1,00,000 కోట్లు అన్న. ఇదో జెండా కొడుతుండే తల మీద జనసేన జెండా కట్టడు డాన్స్. నేను రామ్ చరణ్ ఫ్యాన్. ఆస్కార్ అవార్డు పక్క సినిమా అన్న, ఆస్కార్ అవార్డు పక్క. 2025 ఫస్ట్ 1,000 crores మూవీ రామ్ చరణ్ అన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్, ఆ స్టైల్ అవునన్నా అన్న. స్టైల్ అయితే అన్న ఈ సినిమా అన్న ఐదు ఎర్రగా తీసేసాడు అంటే అన్న. చెప్తారు బాగుందని చెప్తాను, సినిమా చూసి మళ్ళీ బయట వచ్చి రివ్యూ చెప్పమని చెప్తాను. అలాంటి వాళ్ళు 2 సార్లు వచ్చి సినిమా చూడండి, 3సారి రివ్యూ ఎలా ఇస్తారు మీరే చూడండి అన్న. వాళ్ళకి మామూలు కాదన్నా, దయచేసి ఎక్కేస్తాను. ఫస్ట్ హాఫ్ తోని పీక్ లెవెల్ లో ఎక్కేస్తానన్న రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అన్నా. ఇప్పుడు వరకు మీరు ఎలివేషన్స్ తో గూస్ బంప్స్ తెప్పించడం చూసారు. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ సినిమా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తో గూస్ బంప్స్ తెప్పించారన్న. అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్. ఇది గ్లోబల్ సినిమా. ఏం యాక్టింగ్ అన్న. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ హైలైట్ అయితే అన్న, విలన్ సూర్య యాక్టింగ్ అయితే ఇతను హై వోల్టేజ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ఇస్తే అతను దానికి తోడు ట్రాన్స్ఫార్మర్ యాడ్ అవుతాడు. అప్పుడు ఆ ఇద్దరి మధ్య సీక్వెన్సెస్ అయితే అన్బిలీవబుల్ అన్న. ఇప్పుడు వరకు ఏమన్నా షాట్ అన్న, హెలికాప్టర్ మీద వచ్చి ఇంట్రడక్షన్ 5 సీక్వెన్సెస్ అయితే అసలు సూపర్ అన్న. ఆ 5 సీక్వెన్సెస్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేసి పడేసాను. హై వోల్టేజ్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేసాను ఫస్ట్ సీక్వెన్స్ తో. సూపర్. ఆ 5 సీక్వెన్స్ తర్వాతనే వెంటనే సాంగ్ వస్తానంటే రామచ సాంగ్ అయితే అన్న థియేటర్ లో సాంగ్ అయితే థియేటర్ వెళ్ళిపోయాయన. సాంగ్ తర్వాత ఐఏఎస్ గంటలు అవుతాయన్నా, ఐఏఎస్ గంటలు అవుతాడు. అసలు డూప్ సాంగ్ ఎవరు డాన్స్ చేయలేరు. చిరంజీవి గుర్తొచ్చాడు నాకు. నేను చిరంజీవి సినిమా చూస్తున్నాను, రామ్ చరణ్ సినిమా చూస్తున్నాను, అర్థం కాకుండా ఉన్నాను. ఆ విధమైన పర్ఫార్మెన్స్ సినిమా, చిరంజీవి సినిమా, రామ్ చరణ్ సినిమా ఏ అర్థం కావట్లేదు. పరిస్థితి అలా ఉంది అన్న. మన ఇండియన్ పాలిటిక్స్ కి ఇలాంటి సినిమాలు గుడ్ మెసేజ్ అన్న. మన ఒక్క రాజకీయ నాయకుడు అంటే వార్డ్ మెంబర్ కాడ నుంచి పిఎం దాకా అందరూ నేర్చుకోవాలి. మన ఈ సినిమాలో బేసిక్, ఇది బేసికే కాదు మొత్తం అనుకో. ఇప్పుడు వరకు మన శంకర్ ఫార్ములా లేడు. ఎవరు అడిగిన ఫార్ములా లేడంటారు. ఈ సినిమా ఎలా ఆడుతుంది అంటున్నారంట. వచ్చిన తర్వాత ఫుల్ కమ్ బ్యాక్ అన్న. శంకర్ మూవీ భారతీయుడు జెంటిల్మెన్ మీకు కళ్ళ కనిపిస్తారన్న. ఆ విధమైన గుడ్ మెసేజ్ ఇచ్చారన్న. ఫస్ట్ హాఫ్ ఈ సినిమాలో ఏం కావాలి మీకుందా? మీకేం కావాలా? డాన్స్
రొమాన్స్ లవర్ బాయ్ క్యారెక్టర్ రొమాన్స్ ఖైరా అద్వైన్ అయితే పిప్పి పిప్పి చేసాడు. ఐపీఎస్ గా వచ్చాడు మీకు 10 seconds అన్న. 10 seconds అయితే నెవర్ సీన్ బిఫోర్. నా స్టైల్ అయితే సూపర్. ఐఏఎస్ ఐపీఎస్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అన్న. ఆ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చే రోల్ అయితే సినిమాకి హైలైట్ అన్న. అదే ఒక హైలైట్ అనుకుంటా. అప్పటి క్యారెక్టర్ అన్న. అప్పటి క్యారెక్టర్ అయితే మన పాలిటిక్స్ లో ఇలాంటి అప్పటి క్యారెక్టర్. అవునన్నా ప్రతి ఒక్క స్టేట్ కి ఇలాంటి అప్పటి క్యారెక్టర్ మన రాజకీయాలు రష్యా ఆస్ట్రేలియా దేశమే మారిపోద్ది. ఈ సినిమా ఒక్కసారి చూడండి, దేశం కూడా ఖచ్చితంగా మారిపోద్ది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎలా ఉండాలో, ప్రధానమంత్రి ఎలా ఉండాలో, వార్డు మెంబర్ ఎలా ఉండాలో, కలెక్టర్ ఎలా ఉండాలో చూపించారు ఇక్కడ. ఏ సినిమాలో ఉందండి? ఏ సినిమాలో ఉంది అలాంటిది? అంటే డబ్బు లేని రాజకీయం, డబ్బు లేని రాజకీయం, డబ్బు లేని సినిమా ఇది. ఇది డబ్బు లేని సినిమా. ఎంత నిజాయితీగా ఎంత నిజాయితీగా పాలిటిక్స్ లో వస్తే పోగొట్టుకుంటాము అని కళ్ళకి చూపించారు. ఈ సినిమా మళ్ళీ బతికాడు. మన అప్పని పుట్టాడు. తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ గా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఒక సీఎం అయిపోయాడు. రామ్ చరణ్ సడన్ గా సీఎం అవుతాడు, సడన్ గా కలెక్టర్ అవుతాడు, సడన్ గా ఐఏఎస్ ఐపీఎస్ రిపోర్టర్, అప్పుడప్పుడు వ్యవసాయదారుడు అయిపోతాడు, అప్పుడప్పుడు ఏమవుతాడు లవర్ బాయ్, అప్పుడప్పుడు స్టూడెంట్ అయిపోతాడు. కాబట్టి రామ్ చరణ్ ఏమవుతాడో, ఏం చేస్తాడో, ఎక్కడ పోతాడో మనకే తెలియదు. కాబట్టి రామ్ చరణ్ ఈ సినిమాలో ఏమవుతాడో మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఈ సినిమా నేను చెప్పినట్టుగానే ఈ సినిమా గ్లోబల్ మొత్తం మీద ఆడిస్తే సంవత్సరం రోజులు 1,00,000 కోట్లు కూడా కొట్టే ఛాన్సులు ఉన్నాయి. కానీ మీరు కానీ నెగిటివ్ గా టోన్ చేసి ఎవరెవడో చెప్పిన మాటలంటే ఈ సినిమా ఇండస్ట్రీ బాగుపడదు. మీరు బాగుపడరు, నేను బాగుపడను, ఆ సినిమా హీరో బాగుపడ్డు, ఈ సినిమా థియేటర్ ఓనర్ కూడా బాగుపడ్డావు. ఇదంతా ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లో ఉంది. ఇది ఒక తెలుగు సినిమా, ఇది తెలుగు భాషకు పట్టం కట్టే సినిమా. ఇటువంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు దగ్గర రాకూడదు అంతే. కాబట్టి వస్తాయిలే, కష్టపడితే వస్తాయి. కాబట్టి ఈ సినిమాని దయచేసి అందరూ చూడండి. 1,00,000 కోట్లు కూడా వచ్చాడు చేద్దాం. చూశారు కదా, రాత్రి నుంచి నేను మా అన్న రోడ్డు మీద పడుకొని నిద్రపోతున్నాం అండి. రాత్రి నుంచి అండి అదే రోడ్డు మీద ఫుట్పాత్ మీద 500 బట్టి టికెట్ కొని మరి అన్న సినిమాలో రామ్ చరణ్ చచ్చిపోయాడు. చచ్చిపోయి మళ్ళీ పుట్టాడమ్మా, మళ్ళీ పుట్టాడు. తర్వాత పుట్టే మళ్ళీ సీఎం అయ్యాడు, మళ్ళీ కలెక్టర్ అయ్యాడు, మళ్ళీ ఐఏఎస్ అయ్యాడు, మళ్ళీ ఐపీఎస్ అయ్యాడు, సినిమాలో అయ్యాడు. కాబట్టి సినిమానా చూడండి, నిజ జీవితంలో మాత్రం తీసుకోపోకండి. ఇది ఒక ఎంటర్టైన్మెంట్, ఇది ఒక కామెడీ.